నేను ఎలక్షన్కి ఒక వారం ముందు, ఒక వారం తర్వాత 2 వారాలైతే కోదాడ స్విమ్మింగ్ పూల్కి ప్రతిరోజు తిరిగానండి. ఎందుకు అది కూడా చెప్తాను మీతో. మా చెల్లెలు రాధకి కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో ఫిజియోథెరపీ వారు స్విమ్మింగ్ చేయమన్నారు. మంతెన సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే వారు కూడా స్విమ్మింగ్ చేయమని చెప్పడం జరిగింది. తనకి ట్రైనింగ్ ఇవ్వడానికి కోచ్గా కోదాడ రావడం జరుగుతుంది ప్రతిరోజు. నీళ్ళంటే భయపడే తనని చిన్నగా అయితే ఇలా ప్రాక్టీస్ అయితే చేయించానండి. మా చెల్లెలు రాధ పక్కన మా మనోడు మా చెల్లెల్లాగా ట్రై చేస్తాడు. జిల్ వేస్తే ఫ్రీ స్టైల్లో రావడానికి వాడు ట్రై చేస్తున్నాడు చూడండి. ఏ సహాయం లేకుండా నీటి మీద ఎలా తేలుతూ హ్యాండ్ బై హ్యాండ్ వేస్తూ కాళ్ళు స్ట్రైట్గా పెట్టి లైట్గా అలా కదిలిస్తూ బ్రీతింగ్ తీసుకుంటూ రావడాన్ని ఫ్రీ స్టైల్ అంటారండి. ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మా చెల్లెలు రాధా కొడుకు దివ్యసాయి, మా రాము కొడుకు మణికంఠ ముగ్గురు ఒకేసారి వస్తున్నారు చూడండి. నేను విజిల్ వేస్తే ఫ్రీ స్టైల్ వస్తున్నారు. సాయి కొత్తగా ఈరోజు రావడం, అందుకే వాడు పిచ్చి పిచ్చిగా కొట్టుతున్నాడు. మిగతా వాళ్ళు మాత్రం నేను చెప్పిన స్టైల్లోనే వస్తున్నారండి. ఇదండి ట్రైనింగ్ ఈరోజు. ఇటు మా చెల్లెలు వచ్చింది ఇద్దరికి చూడండి. తను వచ్చి ఆగుతుంది. ఇప్పుడు తను కొట్టేది ఫ్రీ స్టైల్ అండి. నెక్స్ట్ తనకి బ్యాక్ స్టైల్ నేర్పానండి. ఇలా వెళ్ళకలా పడుకొని హ్యాండ్ బై హ్యాండ్ వేస్తూ లెగ్స్ మూమెంట్ ఇస్తూ వెళ్ళిపోవాలి ముందుకి. ఇది బ్రెస్ట్ స్ట్రోక్ అంటారండి. ఇది 3వ స్టైలు. బ్రీతింగ్ తీసుకొని హ్యాండ్స్ లెగ్స్ నీటి లోపలే కదిలిస్తూ ఇలా ముందుకు రావాలి. బ్రీతింగ్ తీసుకొని వదులుతూ నీళ్ళలో వదులుతూ రావాలండి. తను మా చెల్లెలు రాదండి. మధ్యలో కనిపించింది నేనండి. ఇద్దరం ఒకేసారి ఇలా వస్తున్నాము. నేను వచ్చి రిటర్న్ వెళుతున్నాను. మా చెల్లెలేమో ఇక్కడికి గోడ దగ్గరికి అయితే వస్తుందండి. తనకి మోకాళ్ళ దగ్గర బెండ్ అవ్వదండి. ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల కాలు బెండ్ అయ్యి దగ్గరికి వస్తుంది. ఇలా కూడా చూస్తున్నారు కదా రియల్గా తను ఎలా కాళ్ళు వంచి కొడుతుందో. మేము చీరలు షాపింగ్ చేయడానికి ఆకృతికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఈ ఫ్యాన్సీ శారీ చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్కి వర్క్ వచ్చింది, నడుముకి వడ్రాణం లాగా భలే వచ్చిందండి. రేటు కూడా మనకి అందుబాటులోనే ఉందండి. ఈ కలర్ చాలా క్లాస్గా అనిపించింది నాకైతే. చూశాను కాస్ట్ కూడా 1111 రూపాయలు మాత్రమే. కాకపోతే మా యశుకేమో ఈ పట్టు చీర టైప్ తీసుకుందామని ఇవైతే చూస్తున్నామండి. వీటిల్లో అయితే 1100 దాకా ఉందండి రేటు. అయితే ఈ కాటన్ చీరల వైపు లాగేస్తుంది. ఈ పట్టు చీర అయితే బ్లూది మేము తీసుకున్నామండి. ఇది పౌడ్ చెంగు, ఇది బ్లూ పట్టు చీర అంచు. బ్లౌజ్ అయితే ఇలా రాణి కలర్తో వచ్చిందండి. ఈ శారీ మెత్తగా ఉంది, చాలా బాగుంది అని తీసుకున్నాము. యశు వాళ్ళ చెల్లెలు సంజనాకి పెట్టడానికని అయితే తెచ్చామండి. ఈ చీర కాస్ట్ కూడా 1111 రూపాయలు మాత్రమేనండి. 800 చీర ఆఫర్లో మాకు ఇలా వచ్చింది. ఈ చీర మా పెద్ద కోడలు శ్రావణిదండి. ఇటు పెసర రంగులో మెరూన్ బార్డర్ వచ్చి ఈ చీర అయితే ఎంత బాగుందోనండి. దీని పౌడర్ చెంగు కూడా డిజైన్ అయితే చాలా చాలా నచ్చిందండి నాకు. మా పెద్ద పిన్ని అంటే మా పెద్ద ఆడబిడ్డ అండి. ఇద్దరము కాటన్ చీరలు తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ కాటన్ చీరలు అయితే నచ్చాయండి, చాలా బాగున్నాయి. పిన్నికి నచ్చిన చీరలే చూస్తున్నాము మేము. వీటిల్లో క్వాలిటీ ఉంది, డిజైన్స్ కూడా న్యూ మోడల్గా ఉన్నాయండి, కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ 400, 500, 600, 700 అలా అయితే ఉన్నాయండి. ఈ శారీస్ బాగున్నాయి, కానీ దీనికన్నా ఇంకా వేరేది బాగా నచ్చిందండి. ఈ చీర అయితే బాగా నచ్చింది, తీసేసుకున్నామండి. మా పిన్నికి అయితే చీర కొనుక్కొచ్చి లైనింగ్ ఫాల్ తెచ్చి జాకెట్ అది కుట్టి కట్టాక చాలా బాగుందండి. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఇంట్లో చుట్టాలు ఉండేసరికి నేను పెద్ద వీడియోలు అయితే పెట్టలేకపోయానండి.